అయితే మొదటి మీటింగ్ చూశాను, చాలా ప్రశాంతంగా విన్నారు. ఇది విన్నారంటే నాకు అర్థమైంది మీలో కూడా శ్రద్ధ ఉంది. ఈ శ్రద్ధ పట్టుదలగా మారితే అసాధ్యమేం కాదు. దెన్ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అన్స్టాపబుల్. సో మనందరం కలిసి అన్స్టాపబుల్ గా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ ఆల్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ అమ్మాయికి మైక్ అంటే ఆ అమ్మాయికి మైక్ ఇవ్వండి. ఫోటో ఇప్పుడు కాదమ్మా, మాటలే ఇప్పుడు, ఫోటో లేదు. మళ్ళా నేను మళ్ళా ఉంటాను, మళ్ళా తీసుకుందామా. ఇంకా మిగిలిన వాళ్ళు ఆయనకి ఇవ్వండి మైక్ ఇక్కడ మైక్ ఆయనకు వెంకటేష్, ముందు ఆయనకు మళ్ళీ వెంకటేష్. తొందరగా మైక్ ఇక్కడ రండి, అక్కడే ఉండండి, వస్తుంది మైక్ వస్తుంది. సార్ నమస్తే సార్, చెప్పండి. నేను కంగుంది స్కూల్ టీచర్ని. ఇక్కడ నేను 98లో వచ్చాను. అప్పుడు 2020 విజన్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను సార్. ఇప్పుడు 2047 విజన్లో కూడా నేను మీకు డాక్యుమెంటేషన్ పంపించాను సార్. మీ సేవలో అపూర్వం సార్. మన కుప్పంలో ఇక్కడ వచ్చినటువంటి మన పిఎస్ మునిరత్నం సార్ గారు కానీ, మన ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జి శ్రీకాంత్ సార్ గారు కానీ ఎక్సలెంట్ గా చేస్తున్నారు సార్. ఈ విజన్ అన్ని పల్లెలకు తీసుకుపోయేట్టుగా నాయకులు, ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. నమస్తే సార్. పంపిస్తాను. అక్కడ మైక్ నెక్స్ట్ దీనికి ఇచ్చేసి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, నా పేరు శ్రీకాంత్ సార్. ఎక్కడ ఇక్కడ ఉన్నాను సార్. ఇక్కడ ఓకే, చేయిపోయి సార్. అందులో డార్క్ డ్రెస్ చెప్పమా సార్. మన కుప్పంలో ఏం సార్ విమానాశ్రయం ఏం సార్ విమానాశ్రయం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కదా సార్. అది ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు ఏమనేది ఏంటి? విమానం ఎక్కాలి ఉంది నీకు? సార్ తొందరలోనే. అలాగే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి సార్ ఇప్పుడు? ప్రస్తుత పరిస్థితులు సార్. పరిస్థితులు అంటే ఏంటి? అంటే ఎలా తీసుకెళ్తారు, ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి? నేను 1 గంట ఉపన్యాసం ఇచ్చారు కదా రామాయణం అంతా విని రాముడు సీతకి ఏం కావాలంటే ఎట్లా తమ్ముడు వినాలి కదా సార్. నేను చెప్పా కదా మొత్తం. సార్ చెప్పాను, ఏం చేయబోతానో చెప్పాను, సార్ ఏం చేస్తానో చెప్పాను. సార్ దీనికి కావలసిన 2 ఇన్స్టిట్యూషన్లు తీసుకొచ్చాను. ఒకటి వికాస్ గారి ఆధ్వర్యంలో కాడా డెవలప్మెంట్ తీసుకొచ్చా, అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి కింద. ఇంకో పక్కన ఎమ్మెల్యే కింద ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చా, అది జననాయకుడు పోర్టల్. ఈ 2 కూడా అనుసంధానం చేసి మెరుగైన సేవలు మీకు అందిస్తాం. ఇక్కడ ఇవ్వండి, వారికి ఇవ్వండి. ఇక్కడ మైక్ నీకు ఇచ్చారా? ఓకే, మీరు మాట్లాడండి. మైక్ అది అవుతాను, ఇక్కడ ఇవ్వాలా, వారికి ఇవ్వాలా. సార్ నమస్తే సార్, కుప్పానికి స్వాగతం సార్. 2014లో మన స్టేట్ కుప్పంలో ఉన్నా, అదే మీకు స్వాగతం పలుకుతున్నాను సార్. ఓకే, క్యారీ ఆన్. 2014లో స్టేట్ ఇవ్వడిన తర్వాత ఒక ప్రశ్న మిమ్మల్ని దీంతో సమన్వయ కమిటీలో అడిగాను సార్. సార్ మనకి కుప్పంలో ఐఐటి ఒకటి కావాలన్నారు. అప్పుడు మీరు అన్నారు ఐఐటి కావాలంటే మనకి ఎయిర్పోర్ట్ అన్ని కావాలి కదా, ఎట్లా అంటే ఇస్తానని చెప్పారు సార్. ఇప్పుడు వస్తుంది, దయచేసి పెద్ద మనసుతో ఏం కాకుండా మా కుప్పానికి ఐఐటి కానీ. ఐఐటి అంటే ఏఐటి సార్? నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా ఐఐటి. ఏఐటి గవర్నమెంట్ సార్. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎనీ క్యాడర్ సార్. ఇప్పుడు మాకు ఇక్కడ రాకపోవచ్చు, ఎందుకంటే లేనిపోని స్టేట్ కి ఒకటే ఇస్తారు, తిరుపతికి ఇచ్చారు. ఇప్పుడు అది రాకపోవచ్చు, ఊరికే లేనిపోని ఆశలు పెట్టుకోవద్దండి. ఇక్కడ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏం చేయాలో చేద్దాం. అట్లీస్ట్ ఎన్ఐటీ అయినా కావాలి సార్, చూద్దాం. అందుకని నేను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడానికి అందరితో అప్రోచ్ అవుతున్నా. ఏది వస్తే అది తీసుకొస్తా. తొందరలోనే కుప్పం నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్ గా నాలెడ్జ్ ఎకానమీకి దోహదం చేస్తుంది, అది చేస్తాం. ఇంకో విషయంలో తమరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. మాకు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు మీరు. అందులో ఎమ్మెల్సీ గారిని యంగ్స్టర్ తీసుకురావడం,
మరీ ముఖ్యంగా యంగ్స్టర్ కలెక్టర్ని తీసుకురావడం, మరీ ముఖ్యంగా మా పీడీ గారిని తీసుకురావడం సార్. ఆయన మొన్న చూస్తే 2:30కి ఆఫీస్ నుంచి ఫోన్ చేశాడు నాకు విషయం పైన, రాత్రి 2:30కి. వీళ్ళ ద్వారా మేమందరం కొంచెం రియలైజ్ అవుతున్నాం సార్, మంచి హార్డ్ వర్కింగ్ ఉంది. దయచేసి వాళ్ళని బాగా కంటిన్యూ చేసి ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఇక్కడే పెట్టి పని చేయించాలని ఒకటి. రెండవది సార్, కేంద్రీయ విద్యాలయం మనకు వస్తుందని అనౌన్స్ చేశారు సార్. కలెక్టర్స్ గారు ఇక్కడ వచ్చి అందరినీ, కలెక్టర్ గారు, పీడీ గారు, మా ముండత్తం సార్ని, ఎమ్మెల్సీ గారిని, మన మాజీ అందరినీ ఒక టీమ్ గా రెడీ చేసుకుని గ్రామ గ్రామం తిరిగాం సార్. ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు సార్. కానీ ఎందుకో ఈ అకాడమిక్ ఇయర్ లో రాలేదు సార్, పెద్ద మనసుతో. వర్క్ ఇట్ అవుట్. మూడో విషయం సార్, ఇంకా కొంతమందికి అవకాశం, స్కిల్ మళ్ళా చాలా అవకాశాలు వస్తాయి. మనం కూర్చో. హలో సార్, నేను కుప్పం భారత స్టేషన్ సెక్రటరీ. నా పేరు ఉదయ్ కుమార్ సార్. 2018లో మేము మీకు కుప్పం భారత తరపులో ఒక